హలో, వివిధ రకాల ప్రాథమిక గోరు ఆకృతులు అభ్యసిస్తారు. ఈ ట్రైనింగ్ కు స్వాగతం. ఈ ట్రైనింగ్ ముగిసే సమయానికి మీరు వివిధ రకాల ప్రాథమిక గోరు ఆకృతులు అభ్యసించగలుగుతారు. మీ క్లయింట్ భుజాలు, చేతులు మరియు కాళ్లలో మసాజ్ చేయడానికి అవసరమైన వివిధ సాధనాలు మరియు పరికరాలు ఇక్కడ జాబితా చేయబడ్డాయి. క్లయింట్ చైర్, manicure stool, manicure table, manicure tray, manicure bowl, infrared lamp, hot plate, medium size bowl, electric manicure kit, orange wood stick, emery board, magnifying glass, cuticle pusher, cuticle clipper, nail brush, nail scissors, nail buffer, spatula, pedispa, foot file, toenail clipper, pedicure clipper, UV LED lamp. Materials: cotton, nail varnish remover, cuticle oil or cream, whitening pencil, nail varnish, cuticle remover, nail bleachers, nail strengthener, hand lotion and cream, top coat, base coat, liquid hand wash, H2O2, manicure shampoo, vegetable oil, foot cream, foot powder, paper and cotton towels. వివిధ రకాల నెయిల్ షేప్లను ప్రదర్శించడాన్ని నేర్చుకునే ముందు మనం మొదట కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి యొక్క గోరు లక్షణాలు ప్రత్యేకమైనవి. గోళ్లు ఆకారాలు మరియు పరిమాణాలలో మారుతూ ఉంటాయి. పొడవాటి వేళ్లు మరియు వెడల్పాటి నెయిల్ బెడ్లు లేదా చిన్న వేళ్లు మరియు చిన్న నెయిల్ బెడ్లు మరియు ఇతర కలయికలు ఉన్న వ్యక్తులను చూడవచ్చు. సహజమైన అంటే న్యాచురల్, చతురస్రాకారం అంటే స్క్వేర్, స్క్వావల్, ఆల్మండ్ మరియు అండాకారంలో అంటే ఓవెల్ గా ఉండే 5 ఆకారాలను క్లయింట్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఇతర ఆకారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు లిప్స్టిక్, స్టిలెటో, మౌంటైన్ పీక్, ఎడ్జ్, రౌండ్, బాలెరినా, వైడ్ మొదలైనవి. ఓవల్ అనేది ఆకర్షణీయమైన గోరు ఆకారం మరియు దీన్ని చాలా మంది మహిళలు ఇష్టపడతారు. ఓవల్ నెయిల్స్ పొడవైన నెయిల్ బెడ్ ని భర్తీ చేయడానికి పొడవుగా ఉండవచ్చు లేదా చిన్న నెయిల్ బెడ్ కు సరిపోయేలా పొట్టిగా ఉండవచ్చు. ఈ ఆకారం గుండ్రని ఆకారం వక్రతలను నింపుకుంటుంది. అదే సమయంలో గోరుకు పొడవును జోడిస్తుంది. విభిన్న నెయిల్ షేప్ల గురించి ఇప్పుడు మీకు తెలుసు. గోళ్లను ఎలా షేప్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత సముచితమైన గ్రిడ్తో ఫైల్ను ఎంచుకోండి. ఎడమ చేతిపై ఉన్న చిటికెన వేలితో ప్రారంభించి బొటనవేలు వైపు కదలండి. క్లయింట్ వేలిని మీ బొటనవేలు ఇంకా మీ ఎడమ చేతి మొదటి 2 వేళ్ల మధ్య పట్టుకోండి. ఫైల్ను మీ కుడి చేతిలో పట్టుకోండి. ఫైల్ను కొద్దిగా వంచండి. తద్వారా ఫైలింగ్ ప్రధానంగా 30 నుండి 45 మధ్య అంచు చివరలు దిగువ భాగంలో ఉంటుంది. బయట నుంచి సెంటర్కు ఫైల్ చేయండి. కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి వెళ్ళండి. గోరు 2 వైపులా 2 చిన్న స్ట్రోక్లు మరియు ఒక పొడవైన స్ట్రోక్ ఉపయోగించండి. పదునైన అంచును మాత్రమే తొలగించడానికి పక్కలను సున్నితంగా నొక్కండి. మీరు క్లయింట్ గోళ్లను షేప్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఎప్పుడూ ముందుకు మరియు వెనకకు ఫైల్ చేయవద్దు. దీనివల్ల గోళ్లు పగిలిపోతాయి మరియు చీలిపోతాయి. మూలల్లోకి లోతుగా ఫైల్ చేయవద్దు. ఇది
గోళ్లను కూడా బలహీనపరుస్తుంది. గోళ్లకు గోరు ఆకారాలు ఇచ్చే ముందు ఎల్లప్పుడూ క్లయింట్ కోరికను అడగండి. చతురస్రాకారంలో కాలిగోళ్లను ఎలా ఫైల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. బొటనవేలు గోళ్ల నుండి పాత నెయిల్ పాలిష్ తొలగించడం ద్వారా ప్రక్రియను ప్రారంభించండి. పాదాలను కడిగి శుభ్రం చేయాలి. నెయిల్ ఆయిల్తో కాలిగోళ్లను శుభ్రం చేయాలి. క్యూటికల్స్ను వెనక్కి నెట్టండి. బొటనవేలు గోరు మంచం చుట్టూ అదనపు చర్మాన్ని కత్తిరించండి. బొటనవేలు గోరు క్రింద మరియు ప్రతి గోరు రెండు వైపులా ధూళి మరియు శిథిలాలను శుభ్రం చేయండి. ప్రతి గోరును కావలసిన పొడవుకు కత్తిరించడానికి నెయిల్ క్లిప్పర్ ఉపయోగించండి. గోళ్లను మరీ పొట్టిగా కత్తిరించకూడదు. ప్రతి గోరు పైభాగంలో నేరుగా కట్ చేయండి. మూలలను వంచవద్దు. ప్రతి గోరును నెయిల్ ఫైల్తో ఫైల్ చేయండి. ప్రతి గోరు పైభాగంలో ఒక దిశలో చిన్న క్విక్ స్ట్రోక్స్ చేయండి. కాలివేళ్ల మూలలను గుండ్రంగా కాకుండా చతురస్రాకారంగా ఉంచండి. ప్రతి గోరు యొక్క పైభాగాలను గోరు బఫర్తో బఫ్ చేయండి. ప్రతి గోరు కింద మరియు ప్రతి గోరు యొక్క వైపుల నుండి ఏదైనా గోరు అవశేషాలను శుభ్రం చేయండి. మీరు గోళ్లను ఎలా షేప్ చేయాలనేది ఇప్పుడు తెలుసు. అలానే ఈ ప్రక్రియలో ఉపయోగించే వివిధ ఉత్పత్తుల గురించి కూడా తెలుసు. ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ చూద్దాం. నాన్ గ్లాసీ మ్యాట్ ఫినిషింగ్ కోసం మ్యాట్ టాప్ కోట్ను ఉపయోగిస్తారు. నెయిల్ బెడ్ చుట్టూ శుభ్రం చేయడానికి మరియు గోరుకు ప్రొఫెషనల్ ఫినిషింగ్ ఇవ్వడానికి నెయిల్ పాలిష్ కరెక్టింగ్ పెన్ ఉపయోగిస్తారు. స్ట్రిప్పింగ్ టేప్ అనేది చాలా సన్నని మెటాలిక్ టేప్. ఇది మీ నెయిల్ మెరుగుపరచడానికి గోరుపై అనువర్తింపజేయవచ్చు, ఇంకా ఉంచవచ్చు. ట్రాన్స్ఫర్ ఫాయిల్ అనేది ఒక ఫాయిల్ పేపర్. ఇది మీరు మీ గోళ్లకు కావలసిన బేస్ కలర్ను పెయింట్ చేసినప్పుడు పైన క్లియర్ గ్లూ అప్లై చేసినప్పుడు ఆపై టేప్ను త్వరగా నొక్కి లాగినప్పుడు చల్లని డిజైన్ని సృష్టిస్తుంది. మీ గోళ్లపై చిన్న లేదా పెద్ద చుక్కలను తయారు చేయడానికి లేదా వృత్తాల శ్రేణిని ఉపయోగించి ఒక డిజైన్ సృష్టించడానికి డాటర్ టూల్ని ఉపయోగిస్తారు. ఇది సెకన్లలో పరిపూర్ణమైన చిన్న లేదా పెద్ద చుక్కలను సృష్టిస్తుంది. స్ట్రైపర్ బ్రష్ అనేది చిన్న సన్నని పెయింట్ బ్రష్. ఇది సన్నని గీతలు మరియు ట్రికీ డీటెయిల్స్ సృష్టించడానికి ఉపయోగిస్తారు. మీకు సమయం లేకపోతే చక్కని నెయిల్ ఆర్ట్ సృష్టించడానికి నెయిల్ స్టిక్కర్లు లేదా ర్యాప్స్ ఉపయోగించండి. ముందుగా తయారు చేసిన డిజైన్ని తీసుకుని నోటీస్ మీ నెయిల్స్ కోసం మీ చేతి వేళ్లపై నొక్కండి. మంచి క్వాలిటీ స్టేపుల్ షేడ్స్. మీ నెయిల్ కిట్లో పింక్, క్లాసిక్ ఎరుపు మరియు అపారదర్శక తెలుపు మరియు నలుపు పాలిష్లు తప్పనిసరి. ఎందుకంటే అవి క్లాసిక్స్ మాత్రమే కాదు, అయితే నెయిల్ ఆర్ట్ సృష్టించేటప్పుడు వాటిని తరచుగా ఉపయోగిస్తారు. ఎల్ఈడి నెయిల్ ల్యాంప్. అమ్మకానికి ఉన్న చాలా జెల్ పాలిష్లు దీర్ఘకాలిక ఫలితాలు ఇవ్వడానికి లేదా నెయిల్ పాలిష్ని క్యూర్ చేయడానికి లేదా గట్టిపరచడానికి ఎల్ఈడి ల్యాంప్ అవసరం అవుతుంది. వివిధ రకాల బేసిక్ నెయిల్ షేప్స్ ను ఎలా నిర్వహించాలి మరియు బొటనవేలు గోళ్లను చతురస్రాకారంలో ఎలా ఫైల్ చేయాలనేది ఇప్పుడు మీకు తెలుసు. ధన్యవాదాలు.